బాలకృష్ణ నటిస్తున్న భారీ పాన్ ఇండియా చిత్రం 'అఖండ 2' స్టార్ డైరెక్టర్ బోయపాటి శ్రీను దర్శకత్వంలో ఈ చిత్రం రానుంది. ఈ చిత్రంలో పూర్తి స్థాయి అఘోర పాత్రలో బాలయ్య కనిపించబోతున్నారు. ఇటీవల కుంభమేళలో ఒక స్కెడ్యూల్ షూటింగ్ జరుపుకుంది. షూటింగ్ గురించి బోయపాటి మాట్లాడుతూ, అఘోర పాత్రలతో కూడిన సినిమా కావటంతో ఈ కుంభమేళలో కోట్ల మంది భక్తులు, లక్షలాది మంది అఘోరాలు, నాగసాధుల మధ్య షూటింగ్ జరుపుకోవటం చాలా ఆనందంగా ఉందన్నారు. ఈ సందర్భంగా అఘోరాలు, నాగసాధువులను కలిశామన్నారు. కోట్ల మంది జనాల మధ్య మూవీ చిత్రీకరణ అంటే సాధారణ విషయం కాదని, ఇది చిత్ర యూనిట్ కు ఒక ఛాలెంజ్ అని చెప్పాలన్నారు. కాగా ఈ సినిమాలో మరొక సీనియర్ హీరోయిన్ నటించనున్నారని తెలుస్తుంది. ఒకప్పటి హీరోయిన్ శోభన ఈ సినిమాలో ఒక కీలక పాత్రలో నటిస్తున్నారని, ఆమె పాత్ర ఒక సన్యాసిని అని టాక్ నడుస్తుంది. అంతేకాదు ఈ సినిమాలో శోభన పాత్రలో చాలా వేరియేషన్స్ కూడా ఉంటాయని సమాచారం. ఇప్పటికే పలు కీలక పాత్రల్లో ఇతర భాషల నటులను తీసుకోవాలని మూవీ మేకర్స్ ఫిక్స్ అయినట్టు తెలుస్తుంది. గత కొంతకాలంగా ఈయన నటిస్తున్న సినిమాలన్నీ కూడా 100 కోట్ల క్లబ్లో చేరుతున్న విషయం మనందరికీ తెలిసిందే. సంక్రాంతి పండగను పురస్కరించుకొని ఈ ఏడాది కూడా డాకో మహారాజ్ అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకొచ్చారు బాలకృష్ణ. ఈ సినిమా కూడా ఎంతో అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకుంది. ఇప్పుడు 'అఖండ 2' సినిమాతో 200 కోట్లకు పైగా సాధించడానికి రెడీ అవుతున్నాడు బాలయ్య. ఇదిలా ఉండగా ఈ సినిమాలో బోయపాటి స్టార్ కాస్టింగ్ ను దించబోతున్నారని తెలుస్తుంది. ఇప్పటికే హీరోయిన్ గా ప్రజ్ఞ జైస్వాల్ ఖరారు కాగా, మరొక పాత్రలో మరో స్టార్ హీరోయిన్ నటించబోతున్నట్టు సమాచారం. ఈ సినిమాలో ఒక సన్యాసి పాత్రలో ఒకప్పటి స్టార్ హీరోయిన్ శోభన నటించబోతున్నారని తెలుస్తుంది. బాలకృష్ణ, శోభన కాంబినేషన్ లో కోదండరామిరెడ్డి దర్శకత్వంలో ప్రేక్షకుల ముందుకొచ్చిన సూపర్ హిట్ చిత్రం 'నారీ నారీ నడుమ మురారి'. ఈ సినిమా అప్పట్లో ఎంతో అద్భుతమైన విజయాన్ని అందుకుంది. అయితే ఒకానొక సమయంలో స్టార్ హీరోయిన్ గా ఒక వెలుగు వెలిగిన శోభన కొంతకాలం పాటు సినిమాలకు గ్యాప్ ఇచ్చి తిరిగి తన సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించారు. ఇటీవల 'కల్కి' సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకొచ్చి మంచి సక్సెస్ అందుకున్న ఈమె 'అఖండ 2' లో కూడా భాగం కాబోతున్నారని తెలుస్తుంది.